అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్లో ఎంపీ నిధుల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా 10 లక్షల రూపాయలతో తీగలగుట్టపల్లిలో కోదండ రామాలయం ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, 25 లక్షల రూపాయలతోని సాయినగర్ సింధు భవన్ కమ్యూనిటీ హాల్, దాంతోపాటు జిల్లా జైల్ గతంలో ప్రభుత్వాలు జైలు పంపినాయి. నన్ను మా జైలును గుర్తుంచుకొని ఆ జైలుకి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంపీ నిధులను కూడా జైలుకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఓలని కాదు, ఆ ప్రభుత్వంలో పంపినా కాబట్టి కనీసం జైల్లో ఉన్న బాధలు తెలుసుకున్నా కాబట్టి జైలుకు సంబంధించి 8,80,000 అంబులెన్స్. ప్రతిసారి జైల్లో ఖైదీలకు ఏమైనా ఇబ్బంది వస్తే ఆటోలో కానీ ఆటో కోసం వెయిట్ చేయడం కానీ సొంత వెహికల్స్ కానీ ఇబ్బంది వస్తుంది కాబట్టి అంబులెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న తర్వాత 8,80,000 అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బ్లడ్ టెస్ట్ చేయడం కోసము ప్రతిరోజు కనీసం ఒక 10-15 మంది ఖైదీలను ఇలా హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానిలో ఎస్కాట్ ఇవ్వడం కానీ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ మిషన్కి సంబంధించి 3,10,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 3 లక్షలతోని కాన్సన్ట్రేటర్ కూడా ఇవాళ జైలుకు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకా మేము ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఎంపీ నిధులతో. ఇది అభివృద్ధికి సంబంధించి. దానికి సంబంధించి ఇప్పుడు చెప్పిన అతిపెద్ద మేధావి కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎంపీ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఇంకైనా స్థానిక మంత్రి, వీళ్ళిద్దరు కలిసి నా మీద ఆరోపణలు చేసేది అన్నాడు. ఆ రెండు పార్టీలు ఒకటే గ్యారంటీ. దానిలో అండర్స్టాండింగ్ ఏందో కూడా కరీంనగర్ ప్రజలు తెలుసు, అందరికీ తెలుసు. సరే, పర్సనల్గా కామెంట్ చేసే అలవాటు నాకు లేదు కాబట్టి వాళ్ళిద్దరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. బండి సంజయ్ ఏం చేసిండు అని వీళ్ళిద్దరు అంటున్నారు. ఇంకొకనేమో అంత చేసారు ఇంత చేసారు, మరి ఇక్కడ అంత చేసినప్పుడు ఇక్కడ జరుగుతలేదు అభివృద్ధి, దానికి సమాధానం చెప్పాలి ఆయన. వాళ్ళిద్దరికి ఏం చెప్తున్నారంటే, ఒక ఆయనేమో రోజు వాళ్ళ సొంత జిల్లా వరంగల్, బండి సంజయ్ ఏం చేసిండో వాళ్ళ సొంత జిల్లా వరంగల్ పోయేటప్పుడు ఆ పోయే వరంగల్ కరీంనగర్ నేషనల్ హైవేని అడిగితే ఆ రోడ్డు చెప్తుంది ఏం అభివృద్ధి చేసారు, పైసలు తీసుకొచ్చిన అనేది. ఇంకొక ఆయన ఈయన ఇద్దరు కలిసి సిద్దిపేట ఎలుగతుర్తి ఆ రోడ్ల మీద పోతుంటారు వస్తుంటారు. 1,000 కోట్ల రూపాయల నిధులతోని అక్కడ కూడా రోడ్ వేస్తున్నాం. ఆ రోడ్డు నడితే ఆ రోడ్డు చెప్తుంది ఏం అభివృద్ధి చేసింది బండి సంజయ్ అని చెప్పండి. వీళ్ళిద్దరు కలిపి ఫంక్షన్లకో దానికో ఈయన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనే అక్కడ వాళ్ళు ఉంటారు కదా జగిత్యాల పోయేటప్పుడు కరీంనగర్ జగిత్యాల రోడ్ నడితే వాళ్ళు ఆ రోడ్ నడితే నేషనల్ పెడితే ఆ రోడ్ చెప్తుంది ఏం అభివృద్ధి చేసిందని చెప్పండి. అట్లా ఇట్లా ఓంగ రైల్వే గేట్ పడుతుంటాయి. ఇంతకుముందు ఈయన ఎంపీ, అంతకుముందు ఆయన ఎంపీ, వీళ్ళిద్దరు ఎంపీలు. అంతకుముందు వాళ్ళిద్దరు పోయినప్పుడు ఆడ రైల్వే గేటు పడితే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళకి తెలియకుంటే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల గ్రామంలోనే ప్రజలను కానీ అటు చొప్పదండి నియోజకవర్గమా అటు లక్షపేటలోనా ఇటు కరీంనగర్లోనా వాళ్ళని నడితే రైల్వే గేటు ఎంత ఇబ్బంది పడితే ఎన్ని గంటల తరబడి పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ పనులు ఎంత ఇబ్బంది పడుతారో దాన్ని గ్రహించి 154 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ నిధులు తీసుకొస్తాం. ఆ రైల్వే ఆర్ఓబి నడితే బండి సంజయ్ ఏం చేసిండో తెలుస్తుంది. కొంచెం లోపలికి వస్తే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం. ఆ రైల్వే స్టేషన్ ముట్టుకొని నడితే కూడా రైల్వే స్టేషన్ చెప్తుంది ఏం అభివృద్ధి చేస్తామని చెప్పని. వీళ్ళు దయచేసి దాన్ని తెలుసుకోవాలి, గమనించాలి. ఏదైనా 1,000 కోట్ల రూపాయలు 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది. మరి అంతమంది ఎందుకు చెప్పుకోవాలి మీరు? వీళ్ళిద్దరు పోయి వాళ్ళ పార్టీకి సంబంధించి గ్రామ సర్పంచ్ నడితే తెలుస్తుంది మోడీ గారి ప్రభుత్వము ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారని. ఉదయం లేస్తే వాళ్ళ టాయిలెట్స్ కట్టించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. కట్టెల పోయితే కళ్ళు ఖరాబ్ అయ్యి రోగాల బారిన పడుతున్నారు మా అక్క చెల్లెలని చెప్పి ఉజ్వల గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి ఉపాధి కల్పించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఉదయం లేచకంచెల్లి రాత్రి వేసుకునే స్ట్రీట్ లైట్స్ వరకు కూడా అన్నీ కూడా ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. వాళ్ళిద్దరికీ తెలియకుంటే
వాళ్ళ పార్టీకి సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అడిగితే వాళ్ళు చెప్తారు గ్రామాలకు అభివృద్ధి ఎవరు తీసుకొచ్చారు ఎవరు చేశారు అనేది. అంటే వాళ్ళు చేసారు ఏం చేసారో చెప్పాలి, వాళ్ళు ఏం చేసారో చెప్పాలి. వాళ్ళు ఏం చేసారో చెప్పరు. ఈ ఒక స్మార్ట్ సిటీ అంటాడు. స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని వాళ్ళ ప్రభుత్వమే దారి మళ్ళిస్తే ఒక్కరోజు లెటర్ రాసిన ఈ మేధావి ఎప్పుడు మాట్లాడాలి, ఈ సోకాల్డ్ మేధావి ఈయన ఎప్పుడు మాట్లాడాలి. లాస్ట్ తీసుకొచ్చిన వారు ఈయన చెప్పాలి, ఆయన చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. నిధులు దారి మళ్ళిస్తే కొట్లాడి నిధులను తిరిగి తీసుకొచ్చింది ఎవరో పోతే ఆడ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ రిజిస్టర్ ఉంటుంది, మినిట్స్ ఉంటుంది, దాన్ని చూడాలి, పోయి చెక్ చేయాలి. వీళ్ళిద్దరు పోయి చెక్ చేయాలి ఎవరు తీసుకొచ్చారు అనేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసిండు, ఒకరేమో మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు, మరొక ఇలా వాళ్ళ మరి ఇలా నామలవడుకొని తిరుగుతున్నారు కదా. వెంకటేశ్వర గుడి గారు కూర్చున్నారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నామలవడుకొని కూర్చున్నారు కదా. మరి అది మతం కాదా? మరి మేము చేస్తే మతం అవుతుంది, మీరు చేస్తే సెక్యులరిజం అవుతుందా? పోటీ వాడి చేస్తున్నారు కదా. ఎస్ మేము రామాలయం పక్కా 100% రామాలయం అనుకూలంగా మేము ఉన్నాం. మీరు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు బాబ్రీ మసీద్ ఉందంటారా? ఆడ రామాలయం ఉందంటారా? రాముడు అయోధ్యలో జన్మించాడని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారా? లేకపోతే బాబ్రీ మసీద్ ఉందంటారా? చెప్పండి. మరి ఆ దమ్ముందా చెప్పండి. మేము చెప్తున్నాం రాముడి దేవాలయం మాత్రమే. అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు అదే స్థలంలో జన్మించిండు. అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినం. మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పండి బయట పోయి బీజేపీలో అయోధ్య రామమందిరం కట్టిర్రు, అది బాబ్రీ మసీదు, దాన్ని కూల్చేసిర్రు, అది తప్పు, మేము వచ్చినాక మళ్ళీ బాబ్రీ మసీద్ కడతాం అని చెప్పి దమ్ము వీళ్ళకు చెప్పండి. మరి నాకు అటు కాదు ఇటు కాదు, వీళ్ళు అటు కాదు ఇటు కాదు, ద్వంద్వ విధానాలు. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇంటింటికి తిరిగి మేము మా ప్రభుత్వాలు వచ్చిన వెంటనే మీరు రావనుకోండి, వచ్చిన వెంటనే మేము తిరిగి బాబ్రీ మసీద్ కడతాము, రామాలయాన్ని తీసేస్తాము అని చెప్పే దమ్ములకు ఉందా? మొత్తం దేవుళ్ళ చుట్టూ రాజకీయాలు మేము ఏం చెప్తాను, వాళ్ళు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం అభివృద్ధి మాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓరోలేంతనం అక్షింతల కార్యక్రమాన్ని ప్రజలు ఎంత భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతో ఏ విధంగా స్వీకరించారో దాన్ని భరించలేరు. అందుకే రేషన్ బియ్యం అంటారు, బాస్మతి బియ్యం అంటారు, జై శ్రీరామ్ బియ్యం అంటారు. కాబట్టి దేవుని లెక్కన చూడాలి. ఇంకా బీఆర్ఎస్ పడిన వాళ్ళు నాస్తికులే, వాళ్ళు దేవుని నమ్మరు. ఇట్లా బొట్టు పెట్టుకుంటారు, గడ్డ బొట్టు చూసుకుంటారు వాళ్ళు. మళ్ళీ బయటకు వస్తే మేము దేవుని కాదా, మేము బొట్టు పెట్టుకోమా, హిందువులం కాదా అంటారు. అని ఒక్కటి గుర్తుంచుకోండి, వాస్తవం ఫ్యాక్ట్ చెప్తాను, వేరే అహంకారంతో చెప్తలేను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కుహనా సెక్యులర్ వాదులు అందరూ కూడా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాదులు అందరూ కూడా కుహనా సెక్యులర్ వాదులు. వీళ్ళు ఏ రోజు కూడా గతంలో నేను హిందువును అని చెప్పుకునే దమ్ము లేని చోటలు వీళ్ళందరూ కూడా. ఎవరైతే ఈ హిందువులు అని చెప్పుకోవడానికి భయపడ్డారో వాళ్ళందరితో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అందరి నోటి నుంచి మేము హిందువులమే అని బొట్టు పెట్టించి చెప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేదు. 100% ఇది. అద్వానీ గారికి భారతరత్న అత్యున్నత పురస్కారం. అది భారతరత్న ప్రకటించడం ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి జాతీయవాది ఇలా సగర్వంగా, ఇవాళ ఎంతో ఉత్సాహంగా దాన్ని స్వాగతిస్తున్నారు. ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇచ్చినట్టే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకే భారతరత్న ఇచ్చినట్టుగా అంత సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కరడుగట్టిన దేశభక్తి, జనసంఘ్ వ్యవస్థాపకుల్లో అప్పుడు భాగస్వామైనటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, అనేక సందర్భాల్లో పార్లమెంట్ సభ్యునిగా, హోమ్ మినిస్టర్గా, దేశానికి ఉప ప్రధానిగా అనేక బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక గొప్ప నిజాయితీ నిబద్ధత గలటువంటి మహానాయకుడు ఎల్కే అద్వానీ గారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కాబట్టి అయోధ్యలో ఈరోజు రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నామంటే
ఈ దేశంలో ప్రతి హిందూ లోపల హిందూ సమాజం లోపల చైతన్యం తీసుకురావడానికి వాళ్ళని సంఘటితం చేయడానికి రథయాత్ర అయోధ్య రథయాత్ర చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎల్కే అద్వానీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కమిట్మెంట్తో ఇలా పార్టీ కోసం నిరంతరం ఆలోచిస్తున్నటువంటి ఒక మహానుభావుడు ఎల్కే అద్వానీ గారు. వారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక మేము కృతజ్ఞతలు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున. కరీంనగర్ వెంకన్న బ్రహ్మోత్సవాలకు బండి సంజయ్ రావాలని కొన్నవాడు దేవుని వాళ్ళు ఇచ్చిన 10 సార్లు పోతా. దేవుడు ఒక్కరికి ఏంది ఎట్లానే పోతాను. పోయినసారి పోలేదా? అంతకుముందు సార్ పోలేదా? పోయినసారి నేను కూడా మంచిగా నామం పెట్టుకుని నేను కూడా పల్లెక్సర్లో పాల్గొన్నా. వాళ్ళు వెళ్తే పోతామేంది అంటే ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వం గుత్తాధిపత్యమే దేవుడు. ఏ ప్రభుత్వానికి గుత్తాధిపత్యం అది చేయొచ్చు. బ్రహ్మోత్సవాలు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ నేను రాజకీయ క్రమంతో చూడద్దు. చేయడం మంచిదే, తప్పకుండా పాల్గొంటాను. నేను ఎంపీగా కానీ కాదు, ఒక హిందూగా తప్పకుండా బ్రహ్మోత్సవాలు పక్కా పాల్గొంటాను. ఏదైనా అని ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నా. ప్రజలకు కావాల్సింది ఏంది? ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి, భక్తియుత ధార్మిక వాతావరణం జరగాలి. రాజకీయాలు వద్దని కూడా ప్రజలు కోరుకుంటారు. రాజకీయాలు కావాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ భక్తి భావంతో చేస్తే తప్పకుండా నేను కూడా స్వాగతిస్తాను. దానిలో ఏ ఇబ్బంది లేదు. అలా బ్రహ్మోత్సవాలు ఎవరైనా చేస్తే స్వాగతించాల్సిందే. దాన్ని వివాదాస్పదం చేయొద్దు. దాన్ని రాజకీయ కొంత మాత్రం ఎంత చూడ దాన్ని వివాదాస్పదం కూడా చేయనండి. తప్పది, చేస్తే కూడా తప్పవుతుంది. ఉత్సవాలే దేవుడే. నాకు అటువంటి చిల్లర బుద్ధులు లేవు. మతతత్వవాదులను విమర్శించే చిల్లర రాజకీయాలను చేయ. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ దూరం ఉండే యోచనలో ఉన్నట్టు కొంత ప్రచారం జరుగుతుంది, కొన్ని వార్తలు. ఇక ప్రజలకు దూరం పెట్టిన వాళ్ళు దూరం ఉంటుంది, దగ్గర ఉంటే వాళ్ళు ఎవరు దగ్గర ఇస్తారు చెప్పే. నేను వేరే రకంగా ఫీల్ అయితే లేను. వాళ్ళు సర్వే వేసుకోవడం వాళ్ళ బూత్ పేపర్లో సర్వే రిపోర్ట్ నాకు అన్నది వచ్చింది. ఏమొచ్చింది? మొత్తం బీజేపీ అని వచ్చింది. మోడీ. వాళ్ళు చేసే సర్వేలోనే. కాబట్టి ఈ సోకాల మీద అందుకే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నాను. కరీంనగర్ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియ ఇష్టానుసారంగా జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి నిన్న ఎన్నికల కమిషన్ను మా ప్రతినిధులను కలవడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే దాదాపు 50 నుంచి 70,000 ఓట్లు అది కావాలని చేసిరారు. ఎందుకంటే ఈ కొత్త న్యూ ఓటర్స్ అందరూ కూడా బీజేపీకి అనుకూలంగా ఓటేస్తారనేటువంటి ఒక దురాలోచనతో ఎగ్జాంపుల్ 10-5-52 ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానికి ఏం చేశారంటే ఈ 1 పక్కన 0 తీసేసారు. 1-5-52 చేసారు. వాళ్ళు ఏడికి పోవాలి? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మొత్తం. ఆధార్ నెంబరు హౌస్ నెంబర్ వేరే ఉంటుంది. అంటే ఓటర్ లిస్ట్లో వాళ్ళు తప్పు నమోదు చేశారు. ఇది ఏడ పోయినామని సరి చేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇంటి పేరు మీద దాదాపు ఒక ఇంట్లో 10 ఓట్లుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియాలో పడ్డ పోలింగ్ బూత్ కావాలన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవాడు. ఒకరిది హౌసింగ్ బోర్డు ఉంటుంది, ఇంకోటిది కార్ఖానా ఉంటుంది, ఇంకోటిది చైతన్యపూర్ ఉంటుంది, ఇంకోటిది మంగమతో ఉంటుంది. రకరకాల మొత్తం అది చేసేవాళ్ళు. పోయినసారి ఓటింగ్ శాతం పెరగొద్దు అని చెప్పి ఒక దురుద్దేశంతో చేసేవారు. దాంతోపాటు ఒక్కొక్క ఇంటి మీద 300-500 ఓట్లు ఉన్నాయి, దొంగోట్లు. ఒక్కొక్క ఇంటి పేరు మీద ఇంటి నెంబర్ మీద 300-500 ఓట్లు ఉన్నాయి. వీటి అన్నింటి నుంచి మా టీం పరిశీలించిన తర్వాతనే మేము ఎన్నికల కమిషన్ను సంప్రదించడం జరిగింది. వారికి రాతపూర్వకంగా ఫిర్యాదు జరిగింది. తప్పకుండా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు చివరి విషయం ఏంటంటే నిన్న డీకే శివకుమార్ తమ్ముడు, దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుమార్, వీళ్ళిద్దరు కూడా ఈ దేశాన్ని ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విభజించాలని చెప్పి కోరుకోవడము ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. టెర్రరిస్టుల వాదనలకు వీళ్ళ వాదనకు తేడా లేదు. మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ సమాజం దీన్ని గమనించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు అవలంబించాలి. మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని విభజించు పాలించనే రీతితోని పాలించినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా. ఇవాళ కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏమంటున్నారు? కాశ్మీర్ను ప్రత్యేక దేశంగా చేయాలని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళకి తేడా అయింది. ఇలా పంజాబ్ను ప్రత్యేకంగా దేశంగా చేయాలని చెప్పి ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు. మరి వాళ్ళకి తేడా అయింది.
వీళ్ళు వాళ్ళకి తేడా అయింది. వాళ్ళ 2012లో కూడా పేపర్ కూడా వచ్చింది. అది ఇదే రాజీవ్ గాంధీ గారు నేను భారతీయునిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అన్నాడు. వాళ్ళ బావ కూడా ఈ దేశ పౌరుల మీద తప్పుడు కామెంట్ చేసిండు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం ప్లస్ కాంగ్రెస్ పార్టీ విధానాలు సేమ్ విధానాలు. వాళ్ళకి ఏంటంటే INDIA అది ఎట్లా అక్షరాలకు ఎట్లా చీల్పికిందో వాళ్ళు ఇప్పుడు దేశాన్ని కూడా అట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇవన్నీ కామెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఇద్దరు నితీష్ కుమార్ గారి పేరు, మమతా బెనర్జీ గారు ఏమంటున్నారు 40 సీట్లు వరకు కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పి అంటున్నారు. ఈ INDA ఎక్కడన్నదిగా. కాబట్టి దాని విషయంలో దృష్టి మళ్ళించడానికి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశద్రోహ కార్యక్రమాలు పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. వీళ్ళ మీద ఫస్ట్ ఇది ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఒక దేశాన్ని ఇవాళ ప్రపంచమే భారతదేశ ప్రజల యొక్క ఐక్యతను చూసి ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామిక దేశం ఏదంటే భారతదేశం అని చెప్పి ప్రపంచం అంతా భావిస్తున్నారు. అందుకే మోడీ గారిని ది బాస్ అంటున్నారు. మోడీ గారిని ది బాస్ అంటే ఈ దేశంలో ప్రతి భారతీయుని బాస్గా అన్నట్టే గుర్తించినట్టే. దాన్ని పక్కబెట్టి దేశాన్ని 4 ముక్కలు చేయాలని కోరుకోవడం ఈ దేశం యొక్క ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే. ఇవన్నీ కూడా దేశద్రోహ వ్యాఖ్యలు, టెర్రరిస్టులు, ఉగ్రవాద చేసిన వ్యాఖ్యలను వీళ్ళు సమర్థించినట్లే, వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించినట్లే. కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆయన ఎవరు పట్టించుకుంటారు? ఆయన పేరు చెప్పారు. ఆయన మేధావి అన్న, చాలా పెద్ద మేధావి. ఆయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు. ప్లస్ ఈయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టు. నువ్వు కలిసావు కదన్నా, రేపు పోయి నమస్కరిస్తారంటే నీ పేరు చెప్తాను అడుగు. మిమ్మల్ని గుర్తుపడతాడా అని చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా గిన్ని సంవత్సరాలు గుర్తుపడతాడు? మిమ్మల్ని గుర్తుపడతాడా? మరి మీరే ఇట్లా తగ్గకపోతే మరి నన్ను అంటే రేపు మిమ్మల్ని రోజు టీవీలో చూపడతారు. ముఖము అనే పేపర్లో పేరు రాస్తారు. మీరు మిమ్మల్ని గుర్తుపడ మీరే తలకపోతారు. నేనేం చెప్పాలి చెప్పు. ఆయనకి గెలిపిస్తే ఇప్పుడు ఆయనే అన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంపీ గెలిచినాక ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేనే. ఏ మండలం తిరగలే అయినప్పుడు, ఏ మండలం తిరగలే. ఆయనకు ఇక్కడ నేను స్మార్ట్ సిటీ తెచ్చినట్టుండు కదా. నీకు ఇక్కడ విశ్వాసం నమ్మకము అని చెప్పి అనుకుంటే నేను పక్కా లోకల్ కాబట్టే ఈ ప్రభుత్వం డైవర్టేషన్ నిధులను పట్టుకొచ్చింది. నేను పక్కా లోకల్ కాబట్టే వరంగల్ కరీంనగర్ రోడ్డు మీద ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు అన్న మంత్రి కానీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది గతంలో ఎంపీ కానీ అన్ని యాక్సిడెంట్లు అయినాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎంతమంది తలకాయలు పడినాయి, ఎంతమంది కాళ్ళు ఎరిగినాయి. ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడినరా? ₹1 ఇచ్చిండి ఆయన మేధావి, సోకాళ్ళు మేధావి. ₹1 అన్న, ₹1. నేను 60 కోట్లు 40 కోట్లు నేను పట్టుకొస్తే ₹1 ఇచ్చింది. ఇచ్చి పేపర్ రాయించుకోండి. పేపర్లో పెద్దగా వచ్చింది. మళ్ళీ హెడ్లైన్స్ ఒక పేపర్లో ₹1 నిధులు ఇచ్చినట్టు ఎంపీ, మాజీ ఎంపీ అని ఇచ్చింది. దానికి పాలాభిషేకం కూడా ఇచ్చింది. ఆయనకు ఆ పాల పొట్టాల పైసలు కూడా కాలేదు. ఇచ్చింది. నాకు నేను పట్టుకొస్తే ఈయన పట్టుకొని వచ్చి ప్రజలను అట్లా చేద్దాను. అదే వాళ్ళు అభివృద్ధి చేస్తే చెప్పుకోవాలి. దాన్ని ఏం వాళ్ళు అభివృద్ధి చేస్తే చెప్పుకోవాలి. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నేను చేసిన అభివృద్ధిని వీళ్ళు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బండి సంజయ్ ఏం చేయలేదు అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి సేమ్ బీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కరీంనగర్లో కాంగ్రెస్ వాళ్ళకి అదే మాట్లాడతారు. సేమ్ ఇద్దరు రాత్రిపూట ఫోన్ మాట్లాడుకుంటారు. ఇద్దరు రాత్రిపూట ఏం మాట్లాడుకుంటారు, పొద్దున సేమ్ అదే విమర్శలు. దానికి మేము మంచిగా బుక్లను కొట్టించి ఇంటిని వంచితే అన్ని మూసుకొని నిలబడ్డారు. మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వంచాం. నేను అంటున్నాను కదా, నేను ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. గతంలో ఇప్పుడు నా మంత్రి గతంలో ఆయన ఏం చూసినా చెప్పుకోవాలి. ఇప్పుడు సోకాళ్ళు మేధావి, అందరినీ గుర్తుపట్టని మేధావి, ఆయన ఏం చేసాడో గ్రామానికి చెప్పుకోవాలి. దాన్ని అట్లా పోదాం ఎలక్షన్లకు. మీరేమి అభివృద్ధి చేసారో చెప్దాం, నేనేమి అభివృద్ధి చేసినో, ఎన్ని నిధులు కేంద్రం ఇచ్చిందో చేద్దాం. ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు అంటున్నాను. నేను మంది ముఖాలు పెట్టుకొని తిరిగేటువంటి చిల్లర బుద్ధి నాకు లేదు. మాకు ఒక్కొక్కటే స్టార్ క్యాంపెయిన్, మాకు అంత మహానుభావుడు ఒకటే నరేంద్ర మోడీ. గ్రామాల్లో పోయి నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని పక్క తిరుగుతాం. నా ముఖం పెట్టుకునే నేను తిరుగుతా. నువ్వు నీ కేసీఆర్ ముఖం పెట్టుకుంటావా, నీ ముఖం పెట్టుకుంటావా, ఇంకొకరి ముఖం కిరాయి తీసుకుంటావా, తెచ్చుకో. ప్రజలు మీ ముఖాలను తిరస్కరించి రాలేడు.
తెలంగాణ రాష్ట్రంలో. కానీ దాన్ని ఇప్పుడు గుర్తుంచుకోవాలి.